Good afternoon, everyone. So, today we are going to discuss reported speech. It means direct and indirect speech. Reported speech దేన్ని అంటామంటే డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. So, what is the meaning of speech? Speech means a talk or a dialogue between two persons. స్పీచ్ అంటే ఏంటి? A talk లేదా డైలాగ్ బిట్వీన్ టూ పర్సన్స్ అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటాము అంటే స్పీచ్ అంటాం. సో కైండ్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రకాలు? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్పీచ్, నేమ్లీ డైరెక్ట్, ఇండైరెక్ట్. అంటే రెండు రకాల స్పీచ్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో లెట్ us see what is direct speech. If you repeat the words of a person exactly in his own words to someone, it is called a direct speech. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? డైరెక్ట్ స్పీచ్ అంటే ఇఫ్ యూ రిపీట్ ద వర్డ్స్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తి యొక్క మాటల్ని రిపీట్ చేస్తే అంటే అతడు ఏ విధంగా మాట్లాడాడో అదే విధంగా మనం రిపీట్ చేసి చెప్తే ఎగ్జాక్ట్ గా అంటే అతని మాటల్లోనే మనం చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే అతడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా మనం చెప్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో ఎగ్జాంపుల్, రమ్య సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ సక్సెస్. సో రమ్య ఏమని చెప్పింది? రమ్య చెప్పింది ఏమని చెప్పింది? ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ సక్సెస్. సో ఆమె ఏదైతే చెప్పిందో వాటిని మనం ఏంటి ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ రైట్ మధ్యన ఆ కోట్ చేసి చెప్తే దాన్ని ఏమంటాం మనం అంటే డైరెక్ట్ స్పీచ్ అంటాం. రైట్. ఇండైరెక్ట్ స్పీచ్, ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ ద ఎసెన్స్ ఆఫ్ మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఎ పర్సన్ వర్డ్స్ విత్ ఫ్యూ మోడిఫికేషన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్. అంటే ఒకవేళ మనం వ్యక్తపరిస్తే ఏ విధంగా? ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ ద ఎసెన్స్ ఆఫ్ మెయిన్ పాయింట్స్ అంటే అతని మాటల్లోని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం విత్ ఎక్స్ప్రెసింగ్ విత్ ఫ్యూ మోడిఫికేషన్స్ అంటే కొద్దిగా మార్పు చేసి మనం చెప్పినట్టయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అంటే కొద్దిగా మార్పు చేయడం అంటే మోడిఫికేషన్స్ అంటే ఏంటి అంటే మన మాటల్లో చెప్తే. ఇక్కడ రమ్య ఏ విధంగా చెప్పిందో రమ్య మాటల్లోనే చెప్పాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మన మాటల్లో అంటే మనం ఒక మోడిఫికేషన్ చేసి ఏమని చెప్పాం? రమ్య సెడ్ దట్ ఆమె చెప్పింది ఏమని? షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సక్సెస్. రైట్. ఈ విధంగా ఆమె మాటల్లో కాకుండా మన మాటల్లో మోడిఫికేషన్ చేసి చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. అంటే నథింగ్ బట్ ప్రత్యక్ష, పరోక్ష. సో తెలుగులో మనకి ఏదైతే ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు ఉంటాయో అదే దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. సో నోట్, డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ ద కొటేషన్ మార్క్స్ ఆర్ ఇన్వర్టెడ్ కామాస్. అంటే డైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం మనం? కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యన ఎక్స్ప్రెస్ చేస్తాము. అండ్ రిపోర్టింగ్ వర్బ్, ద వర్బ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఈస్ కాల్డ్ ద రిపోర్టింగ్ వర్బ్. అంటే ఏ విధంగా రిపోర్ట్ చేశారో ఆ స్పీచ్ ని, ఆ డైలాగ్ ని కానీ, ఆ మాటల్ని కానీ మనం చెప్తే దాన్ని ఏమంటాము? రిపోర్టింగ్ వర్బ్ అంటాము. రైట్. సో లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. మెయిన్ పాయింట్స్ టు రిమెంబర్. మనం డైరెక్ట్ స్పీచ్ లో కొన్ని పాయింట్స్ ని రిమెంబర్ చేసుకోవాలి, అంటే మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అవి? డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ ద ఇన్వర్టెడ్ కామాస్ అండ్ బిగిన్స్ విత్ ఎ క్యాపిటల్. డైరెక్ట్ స్పీచ్ ఏం చేయాలి మనం? ఎగ్జాంపుల్ చూడండి, పద్మ సెడ్, పద్మ చెప్పింది ఏమని చెప్పింది? ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఐ వాంట్ టు స్టడీ మెడిసిన్. సో ఇక్కడ ఈ కామాస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమంటాం? కొటేషన్ రైట్ ఆర్ ఇన్వర్టెడ్ కామాస్ అంటాం. రైట్. ఈ కామాల మధ్యన రాయాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఏంటి? షుడ్ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. ఐ అనేది మనం క్యాపిటల్ లో రాసాము. ఐ వాంట్ టు స్టడీ మెడిసిన్, దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. సో పాయింట్ 2, నో ఇన్వర్టెడ్ కామాస్ అండ్ కామాస్ ఆర్ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. అదే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెంటెన్స్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో రాస్తున్నట్టయితే చూడండి ఇక్కడ పద్మ సెడ్ అని చెప్పి మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ సెడ్ దట్ షీ వాంటెడ్ టు స్టడీ మెడిసిన్, ఇలా ఇందులో ఎలాంటి కామా అనేది రాలేదు. సో పద్మ సెడ్ దట్ షీ వాంటెడ్ టు స్టడీ మెడిసిన్, అదే వాక్యాన్ని మనం చెప్పాము, కానీ మనం ఏంటి పరోక్షంగా చెప్పాము. రైట్. థర్డ్ వన్, ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈస్ నాట్ చేంజ్. అయినా కూడా ఏమవుతుంది? ఇక్కడ టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ నాట్ చేంజ్ అంటే చేంజ్ కాలేదు. రైట్. ఏ కంజంక్షన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ కంజంక్షన్ అనేది వాడాలి. ఇక్కడ యూజ్డ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ వర్బ్. ఇక్కడ షీ టోల్డ్ మీ, ఇక్కడ చూడండి షీ టోల్డ్ మీ దట్, దట్ అనేది ఇక్కడ కంజంక్షన్.
అదే విధంగా సెకండ్ పాయింట్‌లో చూసినట్టయితే పద్మ సెడ్ దట్. దట్ అనేది ఏదైతే ఉందో ఇది కంజంక్షన్ అవుతుంది. సో, దీన్ని మనం కంజంక్షన్ అంటాం. రిపోర్టింగ్ వర్బ్‌లో ఫిఫ్త్ పాయింట్ టెన్స్ ప్రొనౌన్స్ వర్డ్స్ ఇండికేటింగ్ నియర్‌నెస్ ఆఫ్ టైమ్ అండ్ పొజిషన్స్ ఆర్ చేంజ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే టెన్స్ గాని, ప్రొనౌన్ కానీ వర్డ్స్ ఇండికేటింగ్ నియర్‌నెస్ ఆఫ్ టైమ్ మరియు పొజిషన్‌ని అంటే వీటిని తెలిపే వాటిని టైమ్‌ని తెలిపేది గాని, పొజిషన్‌ని తెలిపేటి వాటి గాని అవేమవుతాయి? చేంజ్ అవుతాయి. సో, ఎగ్జాంపుల్ లక్ష్మి సెడ్ టు మీ ఐ వెయిటెడ్ ఫర్ యూ హియర్ టుడే. రైట్. ఇక్కడేమిచ్చాడు? లక్ష్మి సెడ్ టు మీ. సో, సెడ్ టు మీ అనేది ఏమవుతుంది? ఇది టోల్డ్‌గా మారింది. సెడ్ టు మీ అనేది టోల్డ్‌గా మారింది. అండ్ ఇక్కడ కొటేషన్ మార్క్స్‌తో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో ఐ వెయిటెడ్ ఫర్ యూ హియర్ టుడే. సో, ఇదేంటి? ఐ అంటే సబ్జెక్ట్, వెయిటెడ్ అంటే ఏంటి? వి2 ఇదంతా ఆబ్జెక్ట్. సో, సెంటెన్స్ ఏంటి? సింపుల్ పాస్ట్‌లో ఉంది ఇది. సో, సింపుల్ పాస్ట్‌లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది పాస్ట్ పర్ఫెక్ట్‌లోకి చేంజ్ అవ్వాలి. దేనిలోకి చేంజ్ అవ్వాలి? పాస్ట్ పర్ఫెక్ట్‌లోకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్. ప్రొనౌన్స్ ఉన్నాయి గదా! ఐ అనే ప్రొనౌన్ అనేది గూడా చేంజ్ అవుతుంది. యూ గూడా చేంజ్ అవుతుంది. అండ్ ఇదేంటి పొజిషన్ కూడా అండ్ మరియు టైమ్‌ని గూడా ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఏ విధంగా చేంజ్ అవుతాయో నెక్స్ట్ సెంటెన్స్‌లో చూద్దాం. సో, లక్ష్మి ఈజ్ యాజ్ యూజువల్. సెడ్ టు అనేది ఏ విధంగా చేంజ్ అయింది? టోల్డ్. రైట్. మీ అంటే మీ రైట్. ఇది కామన్. బట్ ఇక్కడ రిపోర్టెడ్‌లో ఉన్నది ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేసాం మనం థట్ అనే కంజంక్షన్‌ని యాడ్ చేసాం. సో, రూల్ నంబర్ 4 ఏం చెప్తుంది? కంజంక్షన్ ఈస్ యూజ్డ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ వర్బ్. సో, కంజంక్షన్ అనేది యాడ్ చేసాం. సో, ఐ వెయిటెడ్ ఫర్ యూ హియర్ టుడే. ఐ అంటే ఎవరిక్కడ? లక్ష్మి. సో, లక్ష్మి ఐ అన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అది షీగా మారుతుంది. రైట్. షీ వెయిటెడ్. వెయిటెడ్ అనేది సింపుల్ పాస్ట్‌లో ఉంది. పాస్ట్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది పాస్ట్ పర్ఫెక్ట్‌లోకి చేంజ్ అవ్వాలి. సో, పాస్ట్ టెన్స్ అనేది చేంజ్ అవ్వాలి. పాస్ట్ పర్ఫెక్ట్. షీ హాడ్ వెయిటెడ్ ఫర్ యూ. యూ అంటే ఏంటి ఇక్కడ? మీ. అంటే నా కోసం వెయిట్ చేసేయండి. రైట్. యూ అనేది మీగా మారుతుంది. అండ్ హియర్ అనేది ఏమైంది? దేర్‌గా మారింది. టుడే అనే టైమ్ ఏదైతే ఉందో అది దట్ డేగా మారుతుంది. రైట్. ఈ విధంగా. లక్ష్మి టోల్డ్ మీ థట్ షీ వెయిటెడ్ ఫర్ మీ దేర్ దట్ డే. సో, ఈ సెంటెన్స్ చూసినట్టయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో టెన్స్ ఫస్ట్ థింగ్ చేంజ్ అయింది. అండ్ దెన్ ఐ అనేది షీగా మారింది. యూ అనేది మీగా మారింది. ప్రొనౌన్స్ చేంజ్ అయ్యాయి. వర్డ్స్ ఇండికేటింగ్ నియర్‌నెస్ ఆఫ్ టైమ్ టుడే అనేది దట్ డేగా మారింది. పొజిషన్ హియర్ అనేది దేర్‌గా మారింది. సో, ఈ విధంగా సెంటెన్స్ అనేది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్‌లో మార్చినప్పుడు ఈ విధంగా మారుస్తాము. ఇవి మనం గుర్తుంచుకోవాలి. పాయింట్ 1 ఏంటి? ఇన్వర్టెడ్ డైరెక్ట్ స్పీచ్‌ని ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ మధ్యలో రాయాలి. సెకండ్ వన్ ఇండైరెక్ట్‌లోకి మారుస్తున్నప్పుడు నో ఇన్వర్టెడ్ కామాస్ రైట్. థర్డ్ వన్ ద టెన్స్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈస్ నాట్ చేంజ్డ్. అంటే ముందున్న టెన్స్ ఏదైతే ఉందో రిపోర్టింగ్ వర్బ్ అంటే పద్మ సెడ్ అనేది ఏదైతే వస్తుందో అది ఇలా అది చేంజ్ కాదు. అండ్ సెంటెన్స్ కూడా చేంజ్ కాదు. అంటే దాని టెన్స్‌ని మనం చేంజ్ చేసి చెప్పరాదు. రైట్. ఫోర్త్ వన్ ఏ కంజంక్షన్ ఈస్ యూజ్డ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఏం చేయాలి ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్‌లో మనం కంజంక్షన్‌ని కూడా వాడాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ షీ టోల్డ్ మీ థట్. ఫిఫ్త్ వన్ ఏంటి? టెన్స్ గాని, ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ ఇండికేటింగ్ నియర్‌నెస్ ఆఫ్ టైమ్ అండ్ పొజిషన్ ఆర్ చేంజ్. అవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ఇక్కడ టెన్సెస్‌ని చూద్దాం. ఏ విధంగా మారుతాయి? ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్‌లో ఉన్నట్టయితే డైరెక్ట్ స్పీచ్ యొక్క సెంటెన్స్ ఏదైతే ఉందో అది సింపుల్ ప్రెజెంట్‌లో ఉన్నట్టయితే సింపుల్ పాస్ట్‌లోకి మారుతుంది. ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉన్న సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూయస్‌లోకి మారుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌గా మారుతుంది. అండ్ సింపుల్ పాస్ట్ ఏదైతే ఉందో అది పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూయస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారుతుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. పాస్ట్ పర్ఫెక్ట్ నో చేంజ్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఏదైతే ఉందో నో చేంజ్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కూడా నో చేంజ్. సింపుల్ ఫ్యూచర్ ఏ విధంగా మారుతుంది? అంటే ఫ్యూచర్ కండిషనల్‌గా మారుతుంది. రైట్. ఇవి మనం గుర్తుంచుకోవాలి. సో, కమింగ్ టు లెట్ అస్ సీ ద ఎగ్జాంపుల్ ఫస్ట్. ఇక్కడ ఏమిచ్చాడు? ఉమా సెడ్ ఐ లైక్ టీచింగ్. సో, ఉమా సెడ్ ఏంటి ఇక్కడ వి2 ఇచ్చాడు. సో, ఐ లైక్ టీచింగ్. ఇక్కడ మనకి ఐ లైక్ టీచింగ్ అని చెప్పింది. రైట్. ఇదేంటి? అంటే సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది ఇది. రైట్. సింపుల్ ప్రెజెంట్‌లో ఉన్నది కాబట్టి సబ్జెక్ట్ వి1 టీచింగ్ అనేది ఏమవుతుంది? జిరౌండ్ అవుతుంది. రైట్. ఐ లైక్ టీచింగ్. సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. సో, సింపుల్ ప్రెజెంట్‌లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో మనకి స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ సింపుల్ ప్రెజెంట్ ఏ విధంగా మారింది? సింపుల్ పాస్ట్‌గా మారుతుంది. రైట్. చూద్దాం.
ఉమా సెడ్ అనేది ఉమా సెడ్ గానే ఉంటుంది. రైట్. సో, మళ్ళీ ఇక్కడ మనకి రూల్ నంబర్ 3 ఏం చెప్తుంది ఇక్కడ? దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఉమా సెడ్ దట్ ఐ అనేది ఏముంది? ఐ లైక్ టీచింగ్ అంటే ఇక్కడ ఉమానే. ఐ అంటే ఎవరిక్కడ? ఉమా. సో, మనం ఏం రాయాలి ఇక్కడ? ఐకి బదులుగా షీ రాయాల్సి ఉంటుంది. సో, సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్‌గా మారుతుంది కాబట్టి వి2 అండ్ టీచింగ్ యాజ్ యూజువల్. ఉమా సెడ్ దట్ షీ లైక్ టీచింగ్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్‌లో ఉన్న సెంటెన్స్ ఇండైరెక్ట్‌లోకి మార్చినప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో, లెట్స్ సీ సెకండ్ ఎగ్జాంపుల్. బి. ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్ టు మై బ్రదర్. సో, ఇక్కడ ఏమిచ్చాడు? ఐ అనేది ఏంటి? సబ్జెక్ట్. యామ్ అనేది ఏమవుతుంది? ఆక్సిలరీ వర్బ్. రైట్. రైటింగ్ అనేది వి4. ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్ టు మై బ్రదర్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉంది. శిల్ప సెడ్ టు మీ. సో, ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉన్నది మనకి ఏ విధంగా మారాలి? చూడండి. ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూయస్ అనేది పాస్ట్ కంటిన్యూయస్‌గా మారుతుంది. సో, పాస్ట్ కంటిన్యూయస్‌గా చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ సెడ్ టు ఏదైతే ఉందో సెడ్ టు అనేది టోల్డ్‌గా మారుతుంది. ఏ విధంగా మారుతుంది? టోల్డ్. సో, ఎగ్జాంపుల్ శిల్ప శిల్ప టోల్డ్ మీ థట్ కంజంక్షన్ థట్ అనేది వాడాలి మనం. థట్ షీ ఐ యామ్ రైటింగ్ ఎ లెటర్ టు మై బ్రదర్. ప్రెజెంట్ కంటిన్యూయస్ అనేది పాస్ట్ కంటిన్యూయస్‌గా రాయాలి. షీ వాస్ రైటింగ్ ఏ లెటర్ టు మై బ్రదర్. ఈ విధంగా మారుతుంది. రైట్. సో, శిల్ప అనేది సబ్జెక్ట్ ఏదైతే ఉందో రిపోర్టెడ్ స్పీచ్‌లో ఆ విధంగా శిల్ప టోల్డ్ మీ. సెడ్ టు అనేది టోల్డ్‌గా మారుతుంది. మీ అనేది యాజ్ యూజువల్ ఉంటుంది. రైట్. షీ వాస్ రైటింగ్ ఏ లెటర్ టు సారీ మై బ్రదర్ కాదు. హర్ బ్రదర్ రావాలి ఇక్కడ. రైటింగ్ ఎ లెటర్ టు హర్ బ్రదర్. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ చూద్దాం. ఐ హావ్ పోస్టెడ్ ద లెటర్. ఐ హావ్ పోస్టెడ్ ద లెటర్. ఐ అనేది సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్ అండ్ వి3. సో, ఇదేమవుతుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో చూద్దాం. ఏ విధంగా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఉన్న సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్. సెడ్ టు మీ అనేది ఏమవుతుంది? మళ్ళీ టోల్డ్ అవుతుంది. సురేష్ టోల్డ్ మీ థట్. టోల్డ్ మీ తర్వాత థట్ అనే కంజంక్షన్ రావాలి. రైట్. టోల్డ్ మీ థట్ ఐ హావ్ పోస్టెడ్ ద లెటర్. అంటే సురేష్ అక్కడ ఐ అంటే ఎవరు? సురేష్ కాబట్టి హీ అని రాయాలి. సో, ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ చేంజ్ అవుతుంది. సో, హావ్ అనేది ఏమవుతుంది? హ్యాడ్ అవుతుంది. పోస్టెడ్ హీ హ్యాడ్ పోస్టెడ్ ద లెటర్. రైట్. ఈ విధంగా రాయాలి. సో, సింపుల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో పాస్ట్ పర్ఫెక్ట్‌లోకి మారుతుంది. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్‌లోకి. సో, ఇక్కడ ఏమిచ్చాడు సెకండ్ స్లైడ్‌లో రిపోర్టెడ్ స్పీచ్ ఎక్స్‌ప్రెసింగ్ ఏ యూనివర్సల్ ట్రూత్. ఒకవేళ ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఒకవేళ యూనివర్సల్ ట్రూత్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా లేదా హాబిచ్యువల్ ఫ్యాక్ట్ అంటే అలవాట్లను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా ఇట్ ఈస్ నాట్ చేంజ్. అది మారదు. ఎగ్జాంపుల్ మై ఫాదర్ సెడ్ హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ. సో, ఇక్కడ హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ అంటే ఏంటిది? ఇదొక ట్రూత్. రైట్. ఇది యూనివర్సల్ ట్రూత్ అంటే నగ్న సత్యం. అంటే నిజాయితీగా ఉండడం అనేది మంచి పాలిసీ అని చెప్తున్నారు. రైట్. ఎవరు చెప్పారు ఇది? మై ఫాదర్ సెడ్. సో, దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి మార్చినప్పుడు ఏ విధంగా మారుతుంది? మై ఫాదర్ సెడ్ ఓకే. యాజ్ యూజువల్ దట్ అనే కంజంక్షన్ వచ్చింది. ఈ కొటేషన్ మార్క్స్ తీసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. మీన్స్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమని? యూనివర్సల్ ట్రూత్ గాని, హాబిచ్యువల్ ఫ్యాక్ట్స్ గాని నాట్ చేంజ్. హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలిసీ. ఈ విధంగా రాయాలి. సో, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఎవరు చెప్పారు? ద టీచర్ సెడ్. ఏమని చెప్పాడు? ద టీచర్ సెడ్ ద టీచర్ సెడ్ తర్వాత ఏం రావాలి? దట్ అనే కంజంక్షన్ రావాలి. రైట్. సో, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఏంటి? ఇది యూనివర్సల్ ట్రూత్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సో, ఇది చేంజ్ కాదు. అలాంటప్పుడు ఏం రాయాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ మూవ్స్ రైట్. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్.
ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. ఈ విధంగా రాయాలి. రైట్. సో, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. జాన్ కీట్స్ సెడ్, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవర్. జాన్ కీట్స్ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ జాయ్ ఫర్ ఎవర్. ఇది కూడా ఏంటి? యూనివర్సల్ ట్రూత్. రైట్. ఇది కూడా మారదు. అంటే ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ అనేది ఏంటిది? అది ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తుంది. రైట్. సో, జాన్ కీట్స్ సెడ్, జాన్ కీట్స్ సెడ్ తర్వాత ఏం రావాలి? థట్ అనే కంజంక్షన్ అండ్ కొటేషన్ మార్క్స్ ని తీసివేయాలి. రైట్. ఎ థింగ్ ఆఫ్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫరెవర్. సో, ఈ విధంగా రాయాలి. సో, ద సేమ్ వే ఈ 3 ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అరిస్టాటిల్ సెడ్, "మ్యాన్ ఈస్ ఎ సోషల్ యానిమల్." ఇది కూడా యూనివర్సల్ ట్రూత్. ఐ ప్రిఫర్ హాట్ కాఫీ. అంటే ఇది హాబిచువల్ కాబట్టి అంటే అలవాట్లు కాబట్టి హాట్ కాఫీని ప్రిఫర్ చేస్తానంటున్నాడు. సో, దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఐ లవ్ వాచింగ్ ఫిల్మ్స్. ఇది కూడా మన యొక్క అలవాటు. సో, దాన్ని మీరే ఆహ్, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్‌లోకి చేంజ్ చేయండి. రైట్. సో, దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ నెక్స్ట్ స్లైడ్స్‌లో ఉన్నాయి. చూడొచ్చు. రైట్.